कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन శ్రేయః అహం అవాప్నుయామ్. ఈ విధంగా అర్జునుడు తన సందేహాన్ని పరమాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. జాయసి చేత్కర్మణః తే తమ యొక్క అభిప్రాయం జాయసి గొప్పది అనే భావన ఉన్నట్లయితే, కర్మణః తే మతా బుద్ధి జనార్దన బుద్ధి అనేటువంటి స్థితి కర్మణః కర్మ కంటే జాయసి చేత్ అది గొప్పది అనేటువంటి యొక్క భావన మీకుండి ఉన్నట్లయితే, తత్కిం అది ఎలా కర్మణి ఘోరే మాం ఘోరమగు కర్మణి కర్మ యందు నియోజయసి నియమిస్తూ ఉన్నావు అని ప్రకారంగా అర్జునుడు తన సందేహం వ్యక్తపరిచాడు. యామిశ్రేణ ఏవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ, మరి నీ యొక్క వాక్యాలు నా యొక్క బుద్ధిని మోహపరుస్తున్నటువంటి వాటి వలె ఉన్నాయి. అందువల్ల తత్ ఏకం ఒక్కదాన్ని చెప్పండి, తత్ ఏకం ఒక్కదాన్ని వద చెప్పండి, నిశ్చిత్య నిశ్చయించి, ఏన శ్రేయ అహం అవాప్నుయాం ఏనా దేని చేత శ్రేయస్సుని అహం నేను అవాప్నుయాం పొందగలను, నాకు ఆ ఒక్క మార్గాన్ని చెప్పమని చెప్పని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయం అర్జునుడు వరకే ఇట్లా సందిగ్ధ విధానంగా ఉన్నదా, లేక లోకమంతా కూడా ఇదే భావనలో పొరపాటు పడిందా అన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అర్జునుడు ఈ విషయంలో ఒక అర్థం కాని విధానాలుగా మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. మరి ఇక్కడ ఆక్షేపం చేస్తూ ఉన్నాడు, నా యొక్క బుద్ధిని మోహయేసి నువ్వు మోహపెడుతూ ఉన్నావు అనేది ఒక ఆక్షేపణ. ఏమిటిదంతా కూడా నాకేం గోచరించటం లేదు, అర్థం కావట్లేదు. ఘోరమై ఉన్న కర్మను చేయమంటావు, మరి బుద్ధి యోగం చాలా మంచిది అంటావు. ఈ 2వ అధ్యాయం నడిచినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీ 2వ అధ్యాయం చూసుకోండి. మీరు ఇక్కడ శుద్ధంగా స్వామివారు బుద్ధికి చాలా గొప్ప స్థానాన్ని కలగజేశాడు. బుద్ధవు శరణం అన్విచ్ఛ కోరుకొనుము, నువ్వు బుద్ధినే శరణ వేడుకో అన్నాడు. బుద్ధియుక్తో జహాతీహ బుద్ధియుక్త బుద్ధితో కూడుకొనుము అన్నాడు. బుద్ధియోగాతో అవరం కర్మ బుద్ధియోగాతో బుద్ధియోగము కంటే కర్మ అవరం చాలా తక్కువ అనే కూడా వాడాడు. నాస్తి బుద్ధి అయుక్తస్య అయుక్తునికి బుద్ధి ఉండదు అని చెప్పని అన్నాడు. ఇట్లా మీకు 2వ అధ్యాయంలో చూస్తే బుద్ధి యొక్క అంశాన్ని
గొప్పగా చెప్పిన విధానము నాకు కనబడుతుంది అన్నమాట. అయితే ఆ విషయాలు చాలా మందిలో సందిగ్ధ పరిస్థితులుగా ఉన్నాయన్నమాట. అర్జునుడు కూడా జాయసి చేత్ కర్మణ తే మత బుద్ధి జనార్దన. కర్మణ కర్మ కంటే బుద్ధి జాయసి గొప్పదై ఉన్నట్లయితే తత్యం కర్మని ఘోరమైన కర్మ నాకెందుకు ఈ విధంగా చేయమని చెప్పని అంటావు, నియోజేసి నియమిస్తూ ఉన్నావు. చాలా ఒక అర్థం కానటువంటి విధానాలుగా లోకమంతా కూడా ఉన్నది. దీనికి చక్కటి విధానం చూసినట్లయితే 2వ అధ్యాయంలో స్వామి చెప్పింది ఏంటంటే, 1 కర్మ, 2వది బుద్ధి. 2 పదాలు వాడారు, కర్మయోగము, బుద్ధి యోగము అనేటువంటిది. ఈ రెండింటికి మీకు రాబోయేటువంటి వాటిల్లో చాలా వరకు స్వామివారు కూడా సమాధానం చెప్పే విధానం ఉంటుంది. అదేంటంటే మనస్సుని నిశ్చలపరిచే విధానంగా ఉండేది కర్మ, అది కర్మయోగము. ఉన్నతమైనటువంటి యొక్క స్థితికి పోయిన తర్వాత ఏర్పడేటువంటిది బుద్ధి, అది శుద్ధ బుద్ధి అని చెప్పిన. ఆ శుద్ధ బుద్ధి అనేది కలిగితేనే నీకు స్వరూప సాక్షాత్కారం పొందే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల చూస్తే భగవద్గీత అనేటువంటిది ప్రధానంగా చెప్పే మాట కర్మయోగము అన్నారు. కర్మ కాదు, కర్మ అని చెప్పనంటే దేహేంద్రియముల ద్వారా జరిగే దానిని కర్మలు అంటారు. కరచరణాదులతో దేహ అవయవాలతో చేసేటువంటి యొక్క వాట్లను కర్మలు, ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు, దేహ కర్మలు, ఇంకా చూస్తే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, ఇట్లా నానా రకాలుగా ఉన్నటువంటి మనం వింటూ ఉంటాము. అందువల్ల ఇవన్నీ కూడా కర్మలు, దేహముతోనూ ఇంద్రియాలతోనూ కరచరణాదులతోనూ జరిగేటువంటివన్నీ కూడా కర్మలు. లోకంలో అందరూ ఇవి ఆచరిస్తూనే ఉన్నారు. ఇంకా వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకా స్వతసిద్ధముగా లోకములు అందరూ కూడా ఈ కర్మలు, దేహేంద్రియ సంఘాత కర్మలన్నీ కూడా అందరూ లోకంలో ఆచరిస్తూ ఉన్న విధానం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి చెప్పింది ఏంటంటే కర్మ అనేటువంటిది ఏంటంటే నివృత్తి సంబంధమై ఉన్న కర్మది, ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మ కాదు. కర్మ అనేటువంటి మాట రెండుకి వస్తుంది. ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ రెండు వస్తాయి. కాబట్టి ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మలు అనేటువంటి స్వతసిద్ధముగా అందరూ కూడా జీవితంలో ఆచరిస్తున్నారు. ప్రకృతి పరంగా వచ్చిన కర్మలు అవన్నీ కూడా సహజ సిద్ధముగా స్వాభావికముగా వచ్చినటువంటి కర్మలు అవి జరుగుతూ ఉన్నాయి. అయితే స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా ప్రకృతి పరంగా ఏ కర్మలైతే మనం ఇంద్రియాలు కరచరణాదుల ద్వారా చేస్తూ ఉన్నామో ఆ చేసేటువంటి కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయాలు ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రాలు బోధించేటువంటి అంశం ఏంటంటే ఈ దేహముతో ఇంద్రియాలతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి విధానంలో మరి ఇట్లాగా చేయకూడదు, అట్లా చేయాలి, ఇది చూడకూడదు, అది చూడాలి, ఇది వినకూడదు, అది వినాలి, ఇది తినకూడదు, అది తినాలి, ఇట్లా పోకూడదు, అట్లా పోవాలి, ఇవన్నీ కూడా ఇంద్రియ దేహ వ్యవహారాల సంబంధమై ఉన్నటువంటి వాటిలో ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవి బోధిస్తూ ఉన్నాయి. భగవద్గీత అనేది ముక్తి శాస్త్రం, మోక్ష సంబంధమై ఉన్నటువంటి. భగవద్గీతే భవద్వేషిని. భవ అంటే పుట్టుక, ఈ పుట్టుక లేకుండా చేసేటువంటి సంబంధమై ఉన్న కర్మ పరమాత్మ బోధించేటువంటిది భగవద్గీతలో.
మధ్యే మహాభారతే అన్నారు. మహాభారతం యొక్క మధ్యలో ఇది నవనీతములాగా ఉందన్నారు. భారతం అనేటువంటి యొక్క పెరుగును చిలకగా దాంట్లో నుంచి వెలువడ్డటువంటి నవనీతం సారవంతమై ఉన్నటువంటిది భగవద్గీత అన్నారు. అందువల్ల మానవతా సంబంధమై ఉన్న ఇలువలతో కూడి ఉన్నటువంటి యొక్క విషయాలను బోధించడానికి ధర్మశాస్త్రాలు ఉన్నాయి. వాటితో పాటు భారతం పంచమ వేదము అన్నారు. దాంట్లో అనేక ధర్మాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ మానవతా విలువలను పెంపొందింపజేసేట్టుగా ఉన్నటువంటి ఆచరణాత్మక ధర్మాలు అవన్నీ కూడా అవి ప్రవృత్తి మార్గముగా జరుగుతున్నటువంటి దేహేంద్రియ వ్యవహారాలకు అనుసరించి ఉండేటువంటి ధర్మశాస్త్రాలు. అయితే ఇక్కడ భగవద్గీత అనేది ఏంటి అంటే భవద్వేషిని భవసాగరం దాటింపజేసేది భగవద్గీత. దీంట్లో ప్రధానముగా వచ్చేటువంటిది ఏంటంటే నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ, ప్రవృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ. ఇది నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ. రెండు కర్మలే. దాన్ని ప్రవృత్తి కర్మలు అన్నారు, నివృత్తి కర్మ అన్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి భగవద్గీతలో మీకు ఏకవచనమే వాడబడుతుంది ఎక్కడ పడ్డా కర్మ విషయంలో. కర్మణి ఏవ అధికారహతే మా ఫలేషు కదాచన. కర్మణి ఏవ సప్తమి వ్యక్తి ఏకవచనం. అది కర్మ ఏంది అధికారం ఉన్నది, కర్మల ఎందు అని చెప్పి అనలేదు. కర్మణి ఏకవచనం. అది కర్మణి ఏవ అధికార, కర్మ చేయుట ఏందే నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు, ఈ ఫలేషు అనేది సప్తమి భక్తి బహువచనం. ఫలేషు ఫలముల యందు మా నీకు అధికారం లేదు, మా వద్దు, ఇట్లా. అందుచేత ఎక్కడ చూసినట్లయితే పరమాత్మ బోధించింది నేమి నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి కర్మ. కాబట్టి మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ఉంచి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటానికి చేసేటువంటి యొక్క సాధనాంశమే కర్మ. ఈ కర్మను ఆచరిస్తూ ఉన్నప్పుడు అనగా మనస్సుని శ్వాసను జోడించి ధ్యాన మార్గంలో ప్రయాణం చేసే విధానంగా ఉన్నప్పుడు లోన ఉన్నటువంటి అంతఃకరణం ఈ ధ్యానం ద్వారా పరిశుద్ధమవుతుంది. అంతఃకరణముకు మనస్సుని కడిగి వేసే పని ఈ ధ్యానం. ఇటు నివృత్తి సంబంధమై ఉన్న ద్వారా మనసులో ఉన్న మాలిన్యం కడుక్కోవాలి తప్ప ఇంకా దాన్ని మన ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మలతో కడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రవృత్తి సంబంధమై ఉన్న వ్యవహారములో కర్మలు చేయటం వల్ల మనసులో ఇంకా అలాంటి కర్మ సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు ప్రవేశించి ఇంకా కలుషితం కావటం ఇలాంటిది అవుతుందే తప్ప కలుషిత రహితమై ఉన్న విధానం ఏంటి అంటే ఒక్క నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ. ఎందుకంటే ఈ నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ ఏంటంటే ఇది భగవంతునికి సమీపముగా చేసేటువంటి ప్రక్రియ. సర్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపముగా చెబుతూ ఉన్నాం. ఇంద్రియ అగోచరుడు, నామరూపరహితుడు, సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకుడు అంటున్నాం. కాబట్టి అట్టి ఆ భగవంతునికి సమీపముగా తీసుకుపోయేటువంటి కర్మ ఏదైనా ఉందా అంటే దాన్ని నివృత్తి కర్మ అని చెప్పుకోవాలి. ఈ ప్రకారమై ఉన్న నివృత్తి కర్మ అనేది దేని ద్వారా ఏర్పడుతుంది అంటే ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారానే ఏర్పడుతుంది. ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మ దేని ద్వారా ఏర్పడుతుంది అని చెప్పనంటే ఇంద్రియముల యొక్క ఆశ్రయం ద్వారానే సాధ్యమవుతుంది. కనుక ప్రవృత్తి విధానములో పోవాలనే అపేక్ష ఉన్న వాళ్ళు ఇంద్రియముల ఆశ్రయములో ఉండి బయటకు పోవాల్సి ఉంటుంది. లోన ఉన్నటువంటి జీవుడికి ఏం తెలియదు కనుక వాడు ఏమైనా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఇంద్రియాల ఆశ్రయం ద్వారా బయటకు పోయి బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
కాబట్టి బయటికి పోవటానికి అవకాశముగా ఇంద్రియాలు ఉన్నాయి, లోనికి పోవటానికి అవకాశముగా హంస ఉన్నది. అందువల్ల మహాత్ముల్ని పరమహంసలు అని పదం వాడారు. ఇట్లా మా మనస్సు అనేది నివృత్తి మార్గముగా ప్రయాణం చేయడానికి ఒక హంస శ్వాస మార్గమే దానికి సాధ్యమవుతుంది. అసలు నివృత్తి అనేది ఎందుకు ఆ పదం మనం వాడాము అనేది చూసినట్లయితే, నివృత్తి అంటే వృత్తిరహితం కావటమే నివృత్తి అని అర్థం. అయితే ఆ వృత్తి అన్నప్పుడు వృత్తులు మొత్తం 5 రకాలు అన్నారు. 5 రకాలలో మనం ఇక్కడ 3 గ్రహించుకోవచ్చు. ఒకటి ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోయే విధానం ఒక వృత్తి. అట్లనే సంస్కారములతో సంబంధం పడి ఆలోచన రూపాలుగా బయటకు పోవటం ఒక వృత్తి. లేదా అజ్ఞానంతో సంబంధం పడి నిద్ర అనే దాంట్లో పోవటం ఒక వృత్తి. నిద్రా వృత్తి అన్నారు దాన్ని. సంస్కారాల సంబంధమై ఉన్న ఆలోచన వృత్తి అన్నారు. ఇంద్రియాల సంబంధముతో విషయాలని ఆస్వాదించే ఇంద్రియ సంబంధ వృత్తులు అన్నారు. ఈ మనసు అనేది ఈ మూడింట్లలో ఏదో ఒక దాంతో సంబంధం పడి ఉంటుంది. ఎప్పుడు ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలు తెలుసుకోవటమో, లేదా సంస్కారములతో సంబంధం పడి ఆలోచన ప్రవాహంలో పోవటమో, లేదా అజ్ఞానంతో సంబంధం పడి నిద్రా సంబంధ వృత్తిలోకి పోవటం. ఇలాగా మనస్సు ఏం చేస్తుందని చెప్పానంటే, ఈ 3 గుణాలతో సంబంధం పడుతూ ఉన్నది. ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోవటం సాత్విక వృత్తి. సంస్కారములతో సంబంధం పడి ఆలోచనలు చేసే విధానం రజోగుణ వృత్తి. అజ్ఞానముతో సంబంధం పడి నిద్ర అనే దాంట్లో పోవటం తామసిక వృత్తి. సాత్విక, రాజసిక, తామసిక. కనుక ఈ 3 వృత్తులు మనస్సుకి ఎప్పుడు ఉండే విధానమే. ఇవి లేకుండా లేవు, 3 ఉంటాయన్నమాట. ఈ 3 లేకపోవటం అన్ని నివృత్తి అన్నారు. ఈ మూడింటి సంబంధము లేకుండా మనస్సుకి రావాలని చెప్పానంటే అక్కడ శ్వాసతో అనుసంధానం చేశారు. నీకు శ్వాసతో అనుసంధానం కలిగినప్పుడు మరి ఇంద్రియాలతో వ్యవహారం ఉండదు, సంస్కార సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు ఉండవు, అజ్ఞాన సంబంధమైన నిద్ర ఉండదు. అది ధ్యానం అనే దాంట్లో పోతే నివృత్తి అనే విధానం ఎందుకు వాడామంటే అక్కడ ఇంద్రియ సంబంధం లేదు, వాసనలతో సంబంధ ఆలోచన లేదు, అజ్ఞాన సంబంధ నిద్ర అనేది లేదు. ఈ 3 లేకపోవటమే నివృత్తి అనే మాటకు అర్థం. అయితే శ్వాస యందు నిఘా పెట్టిన విధానములో ఒక 5 నిమిషాలు అట్లాగా ఉంటారో లేదో, మళ్ళీ వెంబటి ఏమవుతుందంటే అక్కడ సంస్కారాలతో సంబంధం పడి ఆలోచనలు చేసేవారు, అజ్ఞానంతో సంబంధం పడి నిద్రతో ఊగుతూ ఉండే విధానాలు సాధారణంగా ధ్యానంలో మరి అజాగ్రత్త వహించటం కారణంగా వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి నివృత్తి అనే మాట ఎందుకు వాడాము అంటే ఇంద్రియాల సంబంధము, విషయములతో సంబంధం లేకపోవటం, సంస్కార సంబంధ ఆలోచనలతో సంబంధం లేకపోవటం, అజ్ఞాన సంబంధమగు అవిద్యతో నిద్రా సంబంధం లేకపోవటం, ఈ 3 లేకుండా ఒక్క హంస ఎందు మాత్రమే ఉండే విధానాన్ని నివృత్తి మార్గం అనే మాట పెట్టారు. అట్టి ఆ నివృత్తి మార్గం అనేటువంటి దాని ద్వారా అనేక మాలిన్యములు కలిగి ఉన్నటువంటి మలదోషాలతో చేరి ఉన్నటువంటి మనస్సు శుద్ధమవుతుంది. మలినాంతఃకరణం అన్నారు. మనస్సు అంటే అనేక దోషాలు దాంట్లో చేరిపోయి ఉన్నాయి. అనేక జన్మలుగా రాజసిక, తామసిక సంబంధ దోషాలు మనస్సులో చేరిపోయి ఉన్నాయి. అందువల్ల ఆ మనస్సుని ప్రధానంగా ఎవరికి వారు కడుక్కోవాలి, శుద్ధం చేసుకోవాలి.
స్నానం మనోమల త్యాగం అని అన్నారు స్కందోపనిషత్తులో. మనోమల త్యాగం స్నానం. కాబట్టి మనస్సుని మాలిన్యాలను పోయేట్లుగా స్నానం చేయించాలి. మరి ఎట్లా పోతే మనస్సులో ఉన్న మాలిన్యాలు అనే దానికి ఒక్క హంస ఆశ్రయం అనేటువంటి దాని ద్వారానే మనస్సులో ఉన్న మాలిన్యాలు పోగొట్టుకోవటానికి ఒక మంచి అవకాశం ఉన్నది. అది కారణం ఏంటంటే ఈ హంస అనే దాన్ని పరబ్రహ్మస్వరూపము అని వాడుతూ ఉన్నారు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వాయో, ఓ వాయువా, ప్రత్యక్షం బ్రహ్మ అసి, ప్రత్యక్షముగా మా కానవచ్చేదానిగా ఉన్నటువంటి బ్రహ్మము అన్నారు. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. కనుక ఈ వాయువుని ఆ శాంతి మంత్రంలో బ్రహ్మముగా వేదం బోధిస్తూ ఉన్నది. గమాగమస్తం గమనాదిశూన్యం ఛిద్రోపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంసా పరమాత్మరూపా. గమాగమస్తం గమనాదిశూన్యం. గమాగమనం నిరంతరముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా తన సంచారం కొనసాగించుకుంటూ ఉన్నది. గమాగమస్తం గమనాదిశూన్యం. అట్లా నిరంతరముగా సంచరిస్తున్నటువంటి ఆ శ్వాస గమనాదిశూన్యం. దాని సంచారం లేకుండా ఆగిపోతుంది అని చెప్పనన్నా. గమనాదిశూన్యం ఛిద్రోపదీపం తిమిరాపహారం. తిమిర అపహారం. కాబట్టి ఆ శ్వాస ఆగటము అనేది లోకంలో సర్వమానవులకు సర్వసాధారణం. ప్రతి ఒక్కరి శ్వాస ఒక పూట ఆగుతుంది. పదే పదే ఆగేది ఏమి ఉండదు. మనసైతే పదే పదే ఆగేదిగా ఉంటుంది. శ్వాస అనేది ఒక్కసారి మాత్రమే ఆగుతుంది. ఆగిందా అంటే వీడి దేహంలో ఉండే అవకాశాలు లేవు. గమనాది శూన్యం. గమనం లేకుండా గమనం ఆగిపోయి ఉన్న విధానము అనేటువంటి మాట అది యోగులకి అనువర్తింపబడేటువంటి అంశం ఎక్కడ అనక గమనం లేకుండా శ్వాస ఆగటం అంటే మనం లోకంలో ఎంతమందిని చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే వాళ్ళ శ్వాస ఆగిపోవటం, అసువులు బాసి వాళ్ళు దేహం వదిలి వెళ్ళిపోవటం లాంటిది ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పేటువంటి మాట పామరుడుగా ఉన్నటువంటి వాని విషయం కాదు, పండితుడుగా యోగిగా ఉన్నటువంటి వాని విషయంలో ఈ విషయం చెప్పబడుతూ ఉన్నది. గమనాది శూన్యం ఛిద్రోపదీపం అనగా శ్వాస అనేది ఆ గమనం లేకుండా ఆగటం అంటే దాంతో మనస్సును జోడించాల్సి ఉంటుంది. మనస్సును జోడించిన వాళ్ళకు మాత్రమే అది ఆయువు అయిపోకముందే, ప్రారంధం అయిపోకముందే ఆగటం అనేది జరుగుతుంది. లోకంలో ఎవరికైనా శ్వాస ఆగటం అంటే ప్రారంధ కర్మ అనేది అయిపోవాలి. ప్రారంధం అయిపోయిన తర్వాత ఇక శ్వాస ఉండదే, శ్వాస ఆగిపోతుంది. ప్రారంధమే సమురు అనుకోండి, దీపమే శ్వాస అనుకోండి. ప్రారంధం అనే సమురు ఉన్నంత వరకు ఆ దీపం అనేటువంటి శ్వాస ఉంటుంది. ప్రారంధం భోగతో నశ్యేత్. ప్రారంధం అయిపోయిందా అంటే ఆ పొడతోనే ఆ జ్యోతి కూడా మెల్లగా సన్నగిల్లుతుంది, కొండెక్కుతుందని చెప్పారు. కాబట్టి అది సామాన్య మానవులకు అది నిర్ణయాత్మకముగా ఉన్నది. అది ఎప్పటికైనా ఆగే తీరుతుంది. గమనాది శూన్యం. ఇది మహాత్ములు యోగములో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి అన్వయమయ్యే అంశం ఇది. గమనాది శూన్యం ఛిద్రోపదీపం.
గమన శూన్యం. గమనం అనేది రెండు ఉన్నాయి. మనస్సుకి గమనం ఉన్నది, శ్వాసకు గమనం ఉన్నది. అందువల్ల ఈ మనస్సు అనే దాన్ని ఈ శ్వాసతో జోడించటం వల్ల ముందు మనస్సు గమనం అంతరించింది. దాని తర్వాత శ్వాస గమనం అనేది అంతరించింది. దాని గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం. చిద్రూపమై ఉన్నటువంటి యొక్క ఆత్మసాక్షాత్కారమును పొందటం కారణముగా తిమిర అపహారం, లోన అంధకారం, అజ్ఞానాంధకారం తొలగింపబడింది అంటూ నమామి హంస పరమాత్మ రూప. ఓ హంస, నువ్వు సాక్షాత్తు పరమాత్మ రూపము అని మహాత్ములు కొనియాడుతూ ఉన్న అంశము. ఇందాకేం చెప్పుకున్నాము? వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. దాన్ని బ్రహ్మముగా పోలిశారు, పరమాత్మగా పోలిశారు. దాన్ని ఈశ్వరుడుగా పోలిశారు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, కాలః అస్మి, అహం అస్మి, నేను కాలస్వరూపుణ్ణై ఉన్నాను. లోకక్షయకృత్ ప్రవృద్ధ, ఈ శ్వాస అనే గమనములో ఈశ్వరుడు దాగి ఉన్నాడు. ఈ శ్వాస అనేటువంటి ఈ గమనములో ఈశ్వరుడు అంతర్గతంగా ఉన్నాడు. అంటే ఆ ఈశ్వరుడు ఉండి ఆయువుని తగ్గింపజేస్తూ తొలగింపజేస్తూ అందరినీ కూడా మరి ఇక్కడి నుంచి పంపించి వేసే విధానం లయకర్తగా ఉన్నాడు. లయకర్తగా ఈశ్వరుడు ఉన్నాడు. తన లయకర్త విధానము ఈ శ్వాస అనే పరికరం ద్వారా తన కార్యాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఏ సర్వేశ్వరుడైతే మహాకాలుడుగా పిలుస్తూ ఉన్నారో, మహాకాలుడుగా పిలువబడేటువంటి సర్వేశ్వరుడు శ్వాస యొక్క అంతరాలలో ఆయన గారు దాగి ఉన్నాడు. ఉండి మానవుల యొక్క ఆయువుని రోజు రోజుకి తరిగింపజేస్తూ వారిని అవసాన దశ తీసుకుపోతూ అని ఆయన మృత్యువుగా ఉన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ అహం అస్మి. నేను అమృతమునై ఉన్నాను, నేను మృత్యువునై ఉన్నాను అన్నాడు. అంటే నివృత్తి మార్గ విధానంగా పోయేటువంటి వారికి ఆయన అమృత స్వరూపుడు. ప్రవృత్తి మార్గం వైపుకు పోయేటువంటి వారికి వాళ్ళకి ఆయన కాలస్వరూపుడై మృత్యువుని దర్శింపజేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఈ హంస అనబడేటువంటి అంతరాలలో సర్వేశ్వరుడు. ఈ శ్వాసయే పరబ్రహ్మము, శబల బ్రహ్మము, పరమాత్మ రూప, సాక్షాత్ పరమాత్మ రూపము అని ఇట్లా జ్ఞానులు పొగుడుతున్న అంశం, కీర్తిస్తున్న అంశం, కొనియాడుతున్న అంశం. మరి సాకార బ్రహ్మమై ఉన్నటువంటి ఆయన సన్నిధిలో మనస్సును పెట్టినట్లయితే ఆ మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింప చేయబడతాయి. లోకములో యోగులందరూ కూడా ఇట్టి మార్గము ద్వారానే వాళ్ళ మనసులను శుద్ధం చేసుకున్నారు. తమలో ఉన్న కల్మషాలని దూరం చేసుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషీశ్వరులు క్షీణ కల్మషాః, సమస్త కల్మషాలని క్షీణ తొలగింపజేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం లభంతే పొందుతూ ఉన్నారు అని పరమాత్మ చెప్పిన మాట. కాబట్టి మనస్సులో ఉన్న కల్మషాలని పూర్తిగా లేకుండా చేసుకోవాలనే దానికి ఏకైక మార్గము పరబ్రహ్మ స్వరూపముగా, పరమాత్మ స్వరూపముగా, శబల బ్రహ్మ స్వరూపముగా, సర్వేశ్వరుడుగా ఉన్నటువంటి ఈ కాలముగా పిలువబడేటువంటి ఆ శ్వాసనే పరమాత్మ ఆశ్రయంలో ఉన్నట్లయితే మనస్సులో ఉన్న సమస్త కల్మషాలని కడుక్కోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయా అనే విషయం మీద కూడా విచారించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ మరి సాధకులై ఉన్నటువంటి పూజ్య మహాత్ములందరూ కూడా ఆ శ్వాస యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళు కొనియాడుతూ ఉన్నారంటే దాంట్లో
ఎంత దివ్యత్వం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఖేలతి పిండాండే. పిండాండే అంటే ఈ శరీరం అనేటువంటి పిండాండములో సర్వేశ్వరుడు భగవంతుడు ఖేలతి సంచరిస్తూ ఉన్నాడు అన్నాడు. ఎట్లా ఆ సంచారము అంటే హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇది. అందువల్ల హంస సోహం హంస సోహం. ఈ శ్వాస, ఈ ఊపిరి ఇదే హంస, ఇదే సోహం. అది బయటకు సంచరించే విధానముగా ప్రవృత్తి మార్గంలో పోయే విధానంగా ఉన్నంతకాలం హంస. ఏనాడైతే మనస్సు అంతర్ముఖము చేయబడి ఇంద్రియాల నుండి సంస్కారాల నుంచి వేరు చేసి నిశ్చలపరచి నివృత్తి మార్గం వైపుకు ప్రయాణింపజేస్తూ ఉన్నామో ఆ చేసేటువంటి విధానములో ఆ హంస అనబడేదే సోహం అని పిలువబడుతుంది. సోహం అంటే సహా ప్లస్ అహం. సహా అంటే ఆ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ శరీరము యొక్క లోపల పంచకోశాల అంతరాలలో ఉన్నటువంటి చేతనం ప్రత్యేగాత్మ. సహా అహం సహా అహం. విశ్వ బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ యొక్క దేహం అనేటువంటి పంచకోశముల యొక్క అంతరాలలో ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి సహా అహం అనేటువంటి ఒక సోహము యొక్క అంశం మనకి ధ్యానం ద్వారా వెలువడుతుంది. ధ్యాన విధానము లేకుండా ఇంద్రియ వ్యాపారములుగా వ్యవహార విధానాలుగా ఉన్నటువంటి వారికి శ్వాస అనేది హంసగా ఉంటుంది. హంసహ అంటే హం సహ. హం అంటే హన హింసా గత్యవసాదనేషు. హన అంటే సంపటం. హన హింస అంటే హింసింపజేయటం. గతి అవసాదనం అంటే చిట్ట చివరి అంతిమ యాత్రకు దగ్గరగా లాక్కుపోయే విధానం. హన హింస గతి హన అంటే సంపటం. రోజు కూడా అనేక శ్వాసలుగా తగ్గిపోవటం కారణముగా మనిషి చనిపోతూ ఉన్నాడు. ఈ తుది శ్వాస వదిలాడు అంటే పూర్తిగా మృత్యువు యొక్క ద్వారంలోకి ప్రవేశించటం అవుతుంది. ఈ ప్రకారముగా హంసగా ఉన్నటువంటి దానములో అది కాలస్వరూపుడై ఆయువుని తరిగింపజేసే విధానముగా ఉన్నటువంటి అంశం. అదే నివృత్తి విధానం. మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి విధానం చేసినప్పుడు వాళ్ళకి అది ఆ హంసయే సోహం అనేది అవుతుంది. కాబట్టి హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం గీతి ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే. భగవాన్ సర్వేశ్వరుడే భగవంతుడే ఖేలతి ఆయన ఆడుకుంటూ ఉన్నాడట. పిండాండే ఈ దేహమునందు సోహముగా ఆయన సంచారం చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడట. రమిస్తూ ఉన్నాడట బ్రహ్మమునందు. ఇది మహాత్ముల యొక్క భావం. ఆ ప్రకారముగా మరి పావనముగా ఈశ్వరుడుగా సర్వేశ్వరుడుగా బ్రహ్మముగా పరబ్రహ్మముగా పరమాత్మగా ఈశ్వరుడుగా పిలువబడేటువంటి యొక్క మహాకారణాత్మికమగు శ్వాస ఓంకారాత్మికమగు శ్వాస ఉన్నదో దాని యొక్క ఆశ్రయంలో మనస్సు అనేది ఉన్నప్పుడు మనస్సులో ఉన్న సమస్త కల్మషాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి. కాబట్టి ఆ ప్రకారముగా ధ్యానములో ఉండగా ఆ మనస్సులో ఉన్న మాలిన్యాలు మొత్తం కూడా తొలగిపోయినప్పుడు దాన్ని ఏమన్నారు అంటే శుద్ధాంతఃకరణము, అది బుద్ధి అంటారు.
కాబట్టి అది ఆ మనస్సు అనేది బుద్ధిగా పరిణమించింది. కల్మషాల నుంచి విడబడి అది బుద్ధిగా పరిణమించింది. అందువల్ల ఆ బుద్ధి స్థితి రావాలని చెప్పనంటే కర్మను ఆచరించాలి. కర్మను ఆచరించాలంటే దేహేంద్రియ సంఘాత కర్మలు కాదు, మనస్సు హంస యొక్క ఆశ్రయములో ఉండుట అనే కర్మ ఆచరించాలి. కాబట్టి ఈ ప్రకారం మనకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పింది ఈ కోణం. అందుచేత కర్మయోగం అనబడేటువంటి యొక్క అంశాన్ని 2వ అధ్యాయంలో మీకు చక్కగా ఆయన చెప్పుకొచ్చాడు. బుద్ధౌ శరణం అనివిచ్చ బుద్ధియుక్తో జహాతీహ నాస్తి బుద్ధి అయుక్తస్య. ఈ పదాలన్నీ మీకు 2వ అధ్యాయంలో వస్తాయి. ఆ పదాలు విన్నటువంటి యొక్క అర్జునుడి యొక్క విధానం ఏంటంటే, నువ్వు బుద్ధి గొప్పదని చెప్పి అంటున్నావు కదా, కాబట్టి దాంట్లోనే ఉంటాను, నాకు ఈ కర్మ ఎందుకు అనేటువంటి విధానం. నీకు అది ఎట్లా వస్తుంది? నువ్వు కర్మను ఆచరిస్తే కదా అది ఇచ్చేది నీకు. కర్మయోగాన్ని శీలిస్తే పరిపక్వ విధానంలో నీ మనస్సంతా కూడా కల్మషాల నుంచి ఎడబడి శుద్ధమవుతుంది. కాబట్టి ఆ శుద్ధాంతఃకరణముగా ఉన్నటువంటి భాగాన్ని బుద్ధి అన్నారు. అలాగా ఆ బుద్ధి అనేటువంటిది ఏంటంటే బుద్ధి గ్రాహ్యం. 6వ అధ్యాయంలో వస్తుంది మాట. బుద్ధి గ్రాహ్యం అంటే ఆ బుద్ధికి మాత్రమే స్వరూప అనుభవము కలిగే అవకాశం ఏర్పడుతుందిగా చెప్తున్నమాట పరం. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు తెలియబడవయ్యా. బుద్ధి గ్రాహ్యం ఒక బుద్ధికి మాత్రమే తెలియబడేదిగా ఉందని పరమాత్మ చెబుతున్నమాట. అట్లనే మీకు చూస్తే మరి 6వ అధ్యాయములో వచ్చే మాట, దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. ఏన దేని చేత మాము నన్ను ఉపయాంతి పొందగలవో స్వరూపానుభవాన్ని పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి బుద్ధి యోగం నీకు ప్రసాదిస్తున్నాను. దదామి 10వ అధ్యాయం వస్తుంది మాట. దదామి నీకు ఇస్తూ ఉన్నాను, బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అనే మాటలు ఇవన్నీ మీరు గమనించినట్లయితే మరి పరమాత్మ చెప్పేటువంటి దాంట్లో క్లారిటీ శుద్ధంగా ఉన్నది. అర్థం చేసుకోవటంలో పొరపడ్డాము అంటే ఇట్లాగే ఉంటాం చివరికి. అందువల్ల మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశముగా ఏ భగవద్గీత యొక్క సందేశం ఉన్నదో అది శుద్ధంగా పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, అయ్యా నీ మనస్సు ప్రవృత్తి మార్గంలో పోతా ఉన్నది. ఈ ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి మనస్సుతో నీవు ఎప్పుడూ కూడా స్వరూప స్థితిని పొందే అవకాశం నీకు కలిగే అవకాశం లేదు. ఎంతవరకైనా నీకు ప్రపంచం యొక్క సంబంధ అనుభవం కలుగుతుందే కానీ స్వరూప అనుభవం కలిగే అవకాశం లేదు ఈ ప్రవృత్తి విధానంగా పోయినంతకాలం. అందువల్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారాలు మూసేయి అని చెప్పి అంటాడు. సం నియమ్య ఇంద్రియ గ్రామం, సం నియమ్య, సం బాగుగా నియమ్య నియమించు, ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయం నియమించు అనే మాటలు మనకు కనపడుతున్నాయి భగవద్గీతలో. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే ప్రవృత్తి మార్గం ద్వారా నీవు నీ స్వరూప అనుభవ స్థితిని పొందే అవకాశం లేదు, నివృత్తి మార్గం ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విధానం అన్నమాట. ఇట్లా చాలా అంశాలలో స్వామివారు ఇదే విషయ ప్రతిపాదన చేసుకుంటూ పోతారు. భగవద్గీతలో చాలా వరకు శ్లోకాలు అవన్నీ ఇట్లాగే వస్తాయి. అసంశయం, అసంశయాత్మ యోగ, అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయతి మేమతి. ఎవరైతే సంయమనం చేయరో మనస్సుని వారు స్వరూపానుభవాన్ని పొందటం దుష్ప్రాప, సాధ్యం కాదనేటువంటిది అన్నాడు. వశ్య ఆత్మయథా శక్య ఆప్తం, మనసును వశం చేసుకున్నట్లయితే నువ్వు నీ స్వరూపానుభవాన్ని పొందటానికి అనువు ఏర్పడుతుంది. ఇట్లా చాలా మాటలు స్వామివారు శుద్ధంగా చెప్పుకొస్తారు క్లారిటీగా. కాబట్టి ఇక్కడ కర్మ తక్కువ బుద్ధి ఎక్కువ అని ఎందుకు అన్నారని చెప్పానంటే, మీ పదం మీ 2వ అధ్యాయంలో వచ్చింది. అవరం కర్మ బుద్ధి యోగాత్ అవరం కర్మ అన్నాడు. బుద్ధి యోగాత్, బుద్ధి యోగము కంటే కర్మ అవరం. అవరం అంటే తక్కువ. అంటే ఏమిటి? ఈ తక్కువ నీచము ఎన్ని మాటలు దాంట్లో వస్తాయి.
ఎందుకంటే కర్మయోగం అనేటువంటి యొక్క విధానం మనస్సు హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఉండే విధానం అంతా కూడా చాలా శ్రమతో కూడి ఉన్న విధానం, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ధ్యానం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం సుస్పష్టముగా తెలుస్తున్నటువంటి యొక్క అంశమే. ఎందుకంటే ఆ ధ్యాన సమయంలో మనసు అనేది చాలా వాళ్ళని తిప్పలు పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నిలకడ లేకుండా పరుగులు చేస్తూ ఉంటుంది. అందువల్ల అది చాలా క్లిష్ట సాధ్యమై ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట, శ్రమతో కూడి ఉన్నటువంటి యొక్క అంశం. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని రాముడు కూడా అమనస్క యోగంలో సీతారామాంజనేయులో చెప్తున్నటువంటి మాట. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మరి ఆ మనస్సు చాలా కల్మషాలతో దోషాలతో చేరి ఉన్నది కాబట్టి ఒక పట్టాన ఆ మనస్సుని ఆ దోషాలు వదిలిపెట్టవు, దాన్ని ఏదో రూపంగా తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాయి, తమ మార్గంలో లాక్కుపోతూ ఉంటాయి. అందువల్ల దాన్ని నివృత్తి మార్గంలో పోవటానికి అవి ఎలాంటి విధానంగా అవకాశం కలగ చెయ్యు. అందువల్ల చాలామంది దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎల్లవారికి అబ్బదు, ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు, చాలా దుర్లభుడు అన్నాడు రామచంద్రమూర్తి. పరమాత్మ కూడా చెప్పిన మాట భగవద్గీతలో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్. ఏ ఒకానొకడో, వేల మందిలో ఏ ఒకానొకడో అని ఈయన చెప్పాడు, గాఢ దుర్లభుడు అని ఆయన చెప్పాడు. కారణం ఏంటంటే మనస్సులో అనేక కల్మషాలు అనేక జన్మలుగా చేరిపోయి ఉన్నాయి కాబట్టి ఓ పట్టాన పోకుండగా అవి వీడిని తిప్పలు పెట్టే విధానంగా ఉంటాయి కనుక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుచేత కర్మయోగం చాలా క్లిష్టమై ఉన్నటువంటి విధానము, కష్టమై ఉన్నటువంటి విధానము, ఇబ్బందులతో చేరి ఉన్న విధానము కర్మయోగము. కాబట్టి ఇట్టి కర్మయోగము కంటే బుద్ధి యోగం నీకు చాలా శ్రేష్టము అన్నాడు. అవరం కర్మ బుద్ధి యోగాత్. అవరం కర్మ బుద్ధి యోగము కంటే కర్మ అవరం తక్కువ అంటాం. కారణం ఏంటంటే ఎవరైతే మనస్సుని చక్కగా శుద్ధం చేసుకుని మలినాంతకరణమును శుద్ధాంతకరణముగా బుద్ధిగా మార్చుకొని యోగ సమాధి యొక్క అంశులలో యోగ సమాధి యొక్క సన్నిధిగా దగ్గరగా చేరిపోయి ఉన్నటువంటి వారిది అది బుద్ధి యోగం అవుతుంది. ఎప్పుడైతే మనసు అనేది కల్మషాల నుంచి బయటపడి నిశ్చలమై శుద్ధమై నిర్మలమై అంతర్ముఖమై నిశ్చల యోగ సమాధి స్థాయికి వెళ్ళిపోతుందో అక్కడ ఉన్న దాన్ని బుద్ధి అంటారు, అది బుద్ధి యోగము అంటారు. అంటే ఆ స్థితిని సంపాదించుకోవాలనే మాటగా స్వామివారు బుద్ధవు శరణం అన్విచ, అలాంటి అశుద్ధాంకరణ బుద్ధినే శరణు వేడు, ఆ స్థితిని సంపాదించుకో. బుద్ధియుక్తో జహాతి, అట్టి బుద్ధితో నువ్వు కూడుకుని ఉండుము. అది వస్తుంది, ధ్యానం ద్వారా అది అందరికీ కూడా వస్తుంది. అయితే ముందెత్తులో కొంత వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది విధానం, ముఖ్యంగా విధి విధానముగా స్వామివారు మనకు ఇచ్చినటువంటి యొక్క 2వ అధ్యాయంలో సందేశము. కర్మయోగానికి బుద్ధి యోగానికి ఉన్నటువంటి వ్యత్యాస విధానము. కర్మయోగమును ఆచరించందే నీకు బుద్ధి యోగము వచ్చే అవకాశము లేదు. అందులో కర్మని ఏవ అధికార అని, కర్మ ఎందే అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, ఫలములపై అపేక్ష పెంచుకోమాక, మనో సంబంధమై ఉన్న ఆలోచనలలో మునిగిపోమాక అనేటువంటి అర్థం అన్నమాట. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన. యదా దీపో, ధ్యానము చేసేటువంటి వారి యొక్క చిత్తం ఎట్లా ఉంటుందని చెప్పనంటే
గాలి లేని చోట దీపం నిశ్చలముగా ఉన్నట్లుగా యోగుల యొక్క మనస్సు కూడా ఆ ప్రకారంగా ధ్యానములో నిశ్చలముగా ఉండే విధానము అంటాయి. ఇవన్నీ మీకు భగవత్ 2వ అధ్యాయంలో చాలా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా కర్మయోగాన్ని ఆచరించాలి, బుద్ధి యోగాన్ని సాధించుకోవాలి. కానీ ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పానంటే, జాయసి చేత్ కర్మణ తే మత బుద్ధి జనార్దన కృష్ణ. కర్మణ నువ్వు చెప్పే కర్మ కంటే బుద్ధి చాలా గొప్పదై ఉన్నట్లయితే తత్కిం అదెందువల్ల కర్మని ఘోరముకు కర్మ ఎందు నన్ను ప్రవేశింపజేస్తున్నావే అనేటువంటి విధానం మొరబెట్టుకుంటూ ఉన్నాడు. మరి ఇక్కడ క్లారిటీ ఎట్లా ఉన్నట్లు చెప్పండి. శుద్ధంగా 2వ అధ్యాయంలో నువ్వు చేసేటువంటి యొక్క నివృత్తి మార్గం ద్వారా ఆ కర్మయోగము ద్వారా నీకు బుద్ధి యోగం వస్తుంది, శుద్ధాంతకరణ ఏర్పడుతుంది. ఆ శుద్ధాంతకరణముకు బుద్ధే నీకు భగవంతుని దగ్గరగా తీసుకుపోయి ఎదుగుతుంది. మనస్సు ప్రపంచం వద్దకు తీసుకుపోతుంది. సాకారంచ నిరాకారంచ. కనుక రెండున్నాయి వస్తువులు, సాకారం నిరాకారం, సగుణం నిర్గుణం, ప్రపంచము పరమాత్మ. ప్రపంచం యొక్క సన్నిధికి తీసుకుపోయేది మనస్సు, పరమాత్మ యొక్క సన్నిధికి తీసుకుపోయేది బుద్ధి. బుద్ధి శుద్ధాంతకరణం బుద్ధి. కనుక భగవంతుడు బ్రహ్మము శుద్ధ స్వరూప, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. అట్టి ఆ శుద్ధ బ్రహ్మమై ఉన్నటువంటి ఆ చేతనంలోకి అశుద్ధాంతఃకరణం ప్రవేశించడానికి అవకాశం ఉన్నదా? కనుక అశుద్ధమై ఉన్న అంతఃకరణం శుద్ధం కావాలి. ఆ శుద్ధం కావాలంటే ధ్యాన ప్రక్రియ స్వామివారు గీతలో మంచిగా చెప్పుకొచ్చారు. అది కాబట్టి ఆ ప్రకారముగా ఇది క్రమములో ఉన్నటువంటి అంశము. మొదటిది కర్మయోగము, రెండవది బుద్ధి యోగము. ఈ ప్రకారంగా ఉన్నటువంటి అంశం. కానీ లోకములో చాలామంది విధానం చూసినట్లయితే మరి జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, కర్మయోగాన్ని పక్కన పెట్టేశారు, పూర్తిగా పెట్టేశారు. మాకెందుకు ఈ కర్మయోగము అని పక్కన పెట్టేశారు. మేము శాస్త్రాధ్యయనం చేయటం ద్వారా, ఆత్మానాత్మ విచారణ చేయటం ద్వారా, మరి ఈ రెండు కూడా వీరు చేసి మేము అధ్యయనం ద్వారా తెలుసుకున్నాం. ఈ పంచకోశాలు నేను కాదు, స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం నేను కావు, 20 తత్వాలు గల ఇంద్రియ వ్యవహారం నేను కాదు, నాది కాదు అనే విధానముగా శాస్త్రాన్ని ముందు పెట్టుకుని పరిశీలన చేసి అన్నింటికంటే విలక్షణముగా ఉన్నటువంటి ఆత్మయే నేను అనేటువంటి విధానముకు ఒక అవగాహన పెంపొందింపజేసుకుని దాని ద్వారా అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనకు వచ్చేశారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అట్లాగా ఉండిపోయారు. ఇక వాళ్ళు ఏమంటారంటే, ఇక మాకు యోగముతో పనే ఉన్నది, ఆ యోగం మాకెందుకు, దాని ద్వారా మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఈ ప్రకారముగా మా జ్ఞానం ద్వారానే స్వరూప అనుభవం కలిగింది, స్వరూప అవగాహన కలిగింది అనేటువంటి విధానంగా ఉన్నటువంటి వారై సాధన అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం శాస్త్ర చర్చ, శ్రవణం వీటి ద్వారానే ఈ పంచకోశ వివేకం కలిగి విచారణ చేసుకుని అన్నింటికంటే విలక్షణముగా ఉన్నటువంటి యొక్క ఆత్మయే నేననేటువంటి భావన వరకు మాత్రమే ఆగిపోయి ఉన్నారే తప్ప వారు ఈ యొక్క యోగమును శీలించడానికి వాళ్ళు రావటం లేదు. ఎందుకంటే మేము బ్రహ్మమై ఉన్నాము అనేటువంటి యొక్క భావంలో ఉండిపోయి ఈ యోగాన్ని పూర్తిగా దూరంగా పెట్టేసేసారు. మాకు యోగముతో పని లేదు అని చెప్పిన విధానంగా. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్పుకొస్తున్న మాట ఏంటంటే, నువ్వు ధ్యానం అనేటువంటి యొక్క కర్మయోగాన్ని ఆచరిస్తే దాని ద్వారా నీలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపబడతాయి. ఆ కల్మషాలు తొలగింపబడితే నీలో చక్కగా స్వరూప స్థితి పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఇది కేవలం ఇది మనకి సాధనారూపకంగా వచ్చిన అనుభవము, అక్కడ శ్రవణం ద్వారా వచ్చినటువంటి అవగాహన అంశం వరకు మాత్రమే ఉండిపోయే వాళ్ళు సాధనా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దానివల్ల ఏమవుతుందని చెప్పని లోన ఉన్నటువంటి కల్మషాలు అట్లాగే ఉండిపోవడం జరుగుతుంది.
అట్లాగే ఉండిపోవడం జరుగుతుంది. లోన ఉన్న మూలా విద్య, స్వరూపాచ్ఛాదనం మూలా విద్య అట్లాగే ఉంటుంది. సూక్ష్మ దేహములో చేరిన కర్మవాసనలు అట్లాగే చేరి ఉంటాయి. ఇవి పోవాలంటే యోగమును శీలించాలని పరమాత్మ చెబుతున్నమాట. యోగం ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఆత్మ సంయమనము, ఆత్మ అంటే మనస్సు, సంయమనము అంటే దాన్ని చక్కగా తన అధ్యయనంలో పెట్టుకోవటం. ఆలోచనల్లోకి పోకుండగా, విచ్చలవిడిగా పోకుండగా తన అధీనంలో పెట్టుకోవటమే సంయమనము అన్నారు. ఇట్లా ఆత్మ అంటే మనస్సు, సంయమనం అంటే ఆపటం. దాని ద్వారా కలిగేటువంటి యోగాగ్ని అన్నారు. యోగాగ్ని ద్వారా లోన ఉన్న కర్మలు దగ్ధం చేయబడేటువంటి విధానము. ఇక్కడ మీకు చాలా క్లారిటీ స్వాంగర్ ఇచ్చారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నారు. అటనే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఇట్లా మనకు చాలా సందర్భాలలో స్వామివారు చెప్పుకొస్తారు. కాబట్టి ఈ ప్రకారముగా యోగము ద్వారా కలిగేటువంటి ఈ బ్రహ్మాగ్ని అనండి, జ్ఞానాగ్ని అనండి, ఆత్మాగ్ని అనండి, ఏదో ఒక అగ్నిగా పోలుస్తూ ఉన్నారు. అంటే అగ్ని ఏం చేసింది అనే మాట చూసినట్లయితే సూక్ష్మదేహములో దాగి ఉన్నటువంటి అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్న కర్మలను అది కాల్చివేసింది. మొత్తం కాల్చివేసింది. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేస్తే ఎట్లా అవన్నీ కూడా భస్మసాత్తు గా చేయబడ్డాయో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలు దగ్ధం చేయబడుతున్నాయి. కాబట్టి యోగం ఆవశ్యకత అందరికీ కూడా అవసరమై ఉన్నది. లోన ఉన్న సూక్ష్మదేహంలో కర్మవాసనలను దగ్ధం చేయాలంటే యోగం ద్వారానే చేయాల్సి ఉంటుంది. అవి కనుక దగ్ధం కాకపోయినాయి అని చెప్పనంటే నువ్వు ఎంత కేవలం శ్రవణ మాత్రముతో ఒక భావన విధానముగా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే ఒక భావన చేసినంత మాత్రముతో నీకు లోన ఉన్న కర్మవాసనలు దగ్ధమవుతాయనేటువంటి మాటగా అక్కడ లేదు. అది యోగమును శీలిస్తేనే నీకు కలిగేటువంటి విధానము. తస్మాత్ యోగి భవ పరమాత్మ, తస్మాత్ యోగి భవ, యోగి కమ్ము, తస్మాత్ జ్ఞాని భవ అని చెప్పి అనలేదు. ఏమి తస్మాత్ జ్ఞాని భవ అంటే లోకంలో ఈ శాస్త్రాధ్యయనం చేసి మేము జ్ఞానులమయ్యాము, మాకంతా తెలిసింది, అహం బ్రహ్మాస్మి అనే భావనలాగా ఉండిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికోసం స్వామి చెప్పలేదు. తస్మాత్ యోగి భవ, యోగి కమ్ము అన్నాడు. ఇది భగవద్గీతలో వచ్చే ప్రధానాంశము. కనుక లోపల సూక్ష్మదేహములో దాగి ఉన్న కర్మవాసనలు కానీ, కారణదేహాత్మికముగా ఉన్న అజ్ఞానాంధకారము కానీ, ఈ రెండూ కూడా తొలగింపజేసుకోవాలంటే నువ్వు లోపలికి పోవాలి. నువ్వు లోపలికి పోవాలంటే హంస ఆశ్రయాన్ని పొందాలి. లోనికి తీసుకుపోగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనలో ఒక శ్వాసకు మాత్రమే తప్ప మిగతా ఏటికి లేదు. జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా బయట ఉన్న వాటిలలో ప్రవేశింపజేస్తాయి తప్ప అవి లోన ఉన్న స్వరూపంలోకి చేర్చే విధానం కాదు. కాబట్టి ఒక హంస మాత్రమే లోన ఉన్న స్వరూపానుభవం పొందింపజేయడానికి అవకాశం ఉన్నది. అంటే ఆ యోగము ద్వారా ఏం జరుగుతుందయా అని చెప్పనంటే స్వామి చెప్పే మాట, నీ సూక్ష్మదేహములో అనేక జన్మలుగా దాగి ఉన్నటువంటి కర్మవాసనలు కాలిపోతాయి. స్వరూప అనుభవం పొందటం కారణముగా అనాదిగా ఉన్న కారణదేహాత్మిక అజ్ఞానాంధకారం కూడా తొలగింపబడుతుంది. అట్లా నీకు ఈ సూక్ష్మదేహ సంబంధ కర్మలు, అవిద్యా సంబంధమై ఉన్న తమస్సు రెండు కూడా తొలగింపజేయబడి నువ్వు నిరంతరముగా ఆ స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిసొక్కి వెలుపల మరసువాడు ఇచ్చాది. ఇలాంటి యొక్క మార్గం నీకు ఏర్పడే విధానం కాబట్టి దాని విషయంలో స్వామివారు చెప్పిన విధానం ఏంటంటే నువ్వు ముందు కర్మయోగాన్ని అవలంబించాల్సి ఉంటుంది.
దాని ద్వారా మనసులో ఉన్న మాలిన్యాలు మొత్తం తొలగింపజేయబడతాయి. కాబట్టి ఆ మనస్సే శుద్ధమైనప్పుడు శుద్ధాంతఃకరణముగా బుద్ధిగా పిలువబడుతుంది. అంటే ఆ బుద్ధి అనబడేటువంటి దాని ద్వారా నీవు స్వరూప అనుభవం పొందే అవకాశం ఏర్పడుతుంది. బుద్ధి గ్రాహ్యం అనే విధానములో స్వామి చెప్పినటువంటి యొక్క అంశము అంత క్లారిటీ శుద్ధముగా ఉన్నది. కానీ ఇక్కడ ఈనాడు లోకంలో మరి ఈ విషయంలో చాలా సందిగ్ధంలో పడిపోయి చాలా మరి ఒక సరైనటువంటి అవగాహన లేని విధానముగా ఉన్నటువంటి వారు అర్జునుల్లాగా లోకంలో చాలామంది ఉన్న విధానము. చాలామంది ఉన్నారు ఈనాడు. ఈ రెండింటి విషయాలలో కేవలం సాధన అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, విచారణ చాలు, విచారణ ద్వారానే మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి విధానం అవలంబించి ఈ కర్మతో మాకేం పని, ఈ ధ్యానంతో మాకేం పని, ఈ జపంతో మాకేం పని, మేము కేవలం అహం బ్రహ్మాస్మై ఉండగా అనేటువంటి విధానాలుగా అర్జునుడు ఏ యొక్క సందేహంలో పడి ఉన్నాడో అలాంటి సందేహంలో లోకమంతా కూడా చేరి ఉన్నది. ఓం సహనాభవతు సహనౌ భనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.